కల్లూరు, తల్లాడ, వైరా మీదుగా సత్తుపల్లి వచ్చాము. సత్తుపల్లి దగ్గర నుంచి డైరెక్ట్ అశ్వారావుపేట వెళ్ళిపోతున్నాం మనం. ఇట్లా పోతూనే ఉన్నాము. అయితే ఇటు అటు కూడా షాపులు, చౌరస్తా, సత్తుపల్లి ఏరియా అంతా ఇలాగే ఉంది. అటు మాసు కాదు, ఇటు క్లాసు కాదు అన్నట్టే ఉంటుంది ఏరియా. అన్నా సత్తుపల్లి ధర ఏంటి ధర? ఈ చౌరస్తా నుంచి చిన్నగా వెళ్తూనే ఉన్నాము. అయితే ఈ సత్తుపల్లి ఊరు, ఈ టౌన్ చౌరస్తా ఇదంతా కూడా చాలా పెద్దది. ఇండియన్ ఆయిల్, పద్మావతి టైలర్స్ దగ్గర నుంచి కూడా మా బ్రిడ్జి అయితే చూడడానికి చిన్నగా ఉంది. ఇది ఎప్పుడు బ్రిడ్జియో కానీ నిన్న మొన్న బ్రిడ్జి అయితే కాదు మామ. ఎస్విఆర్ హాస్పిటల్స్ సత్తుపల్లి. చూసారా ఫ్రెండ్స్, సత్తుపల్లి మందలపల్లి వెళ్ళే త్రోవలో అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యింది. అంబులెన్స్ గుద్దేశాడు ఏదో వాహనాన్ని. మొత్తం అంతా కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారో. పోలీసుల బెటాలియన్ కూడా అక్కడే పక్కనే ఉంది. మాకు సైన్ ఉంది. మేము అది చూసుకుంటూ మాకేం అర్థం కాలేదు. మేము ఫస్ట్ ఖమ్మంలో ఒక యాక్సిడెంట్ అయింది, తర్వాత ఇక్కడ ప్రయాణంలో మాకు 2 యాక్సిడెంట్లు అయితే కనబడ్డాయి. చాలా పెద్ద యాక్సిడెంట్ అంటే అయ్యింది భయ్యా. చాలా గొల్లు మన ఉంది మొత్తం అంతా. అసలు ఏదో అంబులెన్స్, అది అంబులెన్సే యాక్సిడెంట్ చేసేసాడు. ఈ అడ్డంగా వచ్చే వాళ్ళతోనే ఇబ్బంది. ఎందుకంటే ఒకప్పుడు కంట్రోల్ కావు బళ్ళు, పెద్ద బళ్ళు. ఎలా ఆపుదామన్నా వాడి మీదకి వెళ్ళిపోతారే తప్ప ఏం చేయడానికి లేదు అక్కడ సిచ్యువేషన్. ఇవాళ మా కళ్ళ ముందు 2 యాక్సిడెంట్లు చూసాం మేము. ఒకటి బస్సు యాక్సిడెంట్ అక్కడ సూర్యాపేట రోడ్లో, తర్వాత ఏమో ఇక్కడ. జాగ్రత్తగా వెళ్ళకపోతే కష్టమే మరి. ఆంజనేయ స్వామి ముస్తిబండ. మేము మందలపల్లి వెళ్ళే త్రోవలో పామాయిల్ చెట్లు, ట్రీస్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. నిజంగా పామాయిల్ తోటల్లోంచి వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి ఎంత బాగుంది వెదర్, చూడండి ఎంత సీనరీ ఏం బాగుందో. ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది మామా. ఇటు అటు చెట్లు అది చూడండి ఎంత బాగుందో. మరలా ఇది 3వ యాక్సిడెంట్. అశ్వారావుపేట దగ్గరలోని, దేవరాపల్లి దగ్గరలోని లారీ చూసారా, డివైడర్ ఎక్కించేశాడు. ఇలా మాకు ఇదొక యాక్సిడెంట్ కనబడింది. మేము రైట్ సైడ్ కదా చూస్తున్నది. ఇది 3వ యాక్సిడెంట్ ఫ్రెండ్స్, చూడండి. ఎంత బాగుందో చూడండి. తెలంగాణ ఆంధ్ర బోర్డర్ కమాండ్ అది, అంతేగా. మనం అయితే చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడి నుంచి ఇదంతా కూడా తెలంగాణ ఎండింగ్ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఆంధ్ర స్టార్ట్ అవుతుంది. జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసాం. జంగారెడ్డిగూడెం ఎక్కడున్నాము కరెక్ట్గా అంటే బైపాస్లో ఉన్నాం కరెక్ట్గాను. ఈ బైపాస్ దగ్గర నుంచి కూడా నా రైట్ సైడ్లో ఒక దేవాలయం ఉంది చూసారా.
ఈ దేవాలయం కటారం జంక్షన్ అంటారు దీన్ని. చిన్న దేవాలయం. హెచ్పి పెట్రోల్ పంపు. ఇప్పుడే ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, శ్రీరామాంజనేయ అటుకుల మిక్చర్ అట. ఎక్సలెంట్ ఉంది నిజంగా. బజ్జీలును టమాటా బజ్జీ కూడా చాలా బాగున్నాయి. స్నాక్స్ సాయంత్రం ఎవరైనా వస్తే ఇటపు విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి జగ్గంపేట నుంచి బయలుదేరం మీదుగా వైజాగ్. గోమాత గోమాత గోమాతలు శుభం పలుకుతున్నాయి. రండి రండి అన్నవరం మీదుగా అని. అమ్మయ్య రోడ్లో పడ్డం మెల్లిగా. జగ్గంపేట హైవే ఎక్కేసాను. హైవే ఎక్కడి నుంచి పోతా ఉంది బండి. చూద్దాం మరి ఎంతవరకు ఏంటో అన్నది. రాజసింహ మోటో వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. సబ్స్క్రైబ్ చేయి బాబాయ్, లైక్ చేయి, గంట సింబల్ ఉంది దాని మీద ఎత్తు బాబాయ్. మీకు మంచి మంచి వీడియోలన్నీ చూపిస్తూ ఉంటాను. మా వీడియోలన్నీ వస్తుంటాయి అల్టిమేటెడ్గా. కలకత్తా హైవే, నేషనల్ హైవే ఇది. ఈ హైవే మీద పోతున్నాను నేను. ఏపీ 31 4239 గాడీ నంబర్. అబ్బా ఇక్కడ కూడా వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు మామ. దేవాలయం ఏదో కడుతున్నారు కొత్తగా, చాలా బాగుంది. కడుపులో ఏదైనా ఆహారం లైట్గా పడితే ఆ కిక్కే వేరప్ప. ఉదయం 8:30కి టిఫిన్ చేసాం, మళ్ళా ఎక్కడ కూడా ఏది తినలేదు. మధ్యాహ్నం లంచ్ కూడా ఆగలేదు. అప్పటికే మాకు ఇంకా మధ్యలో అంతసేపు తినడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తిన్నామంటే మళ్ళీ రాత్రి అయితే కొంచెం ఏదైనా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఇక్కడ లైట్గా ఇంత భోజనం చేసి రెస్ట్ తీసుకోవచ్చు. రాజమండ్రి నుంచి డైరెక్ట్ వైజాగ్ కొట్టేస్తాం. నైట్ అయితే వైజాగ్ వెళ్ళిపోతామని అనిపిస్తుంది నాకు. రాయల్ దాదా అయితే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లోనే కాస్త అలుస్తున్నాము అనిపించింది ఇందాకల వరకు. మరి ఇప్పుడే నన్ను బండెక్కాను. మేము ఇద్దరు ఉన్నాం రైడర్లు. సో నేను ఒక్కడిని అయితే లైట్గా వ్లాగ్ చేస్తున్నాను ఇప్పుడు. మా బ్రదర్ అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నాడు, ఇంతవరకు రైడ్ చేశాడు. సో నేను ఆన్లైన్ చేయట్లేదు. రావడమే చాలా కాలానికి బండి మీద వచ్చాడు. అలాగే నేనైతే వెళ్తూ ఉంటాను, అలవాటే. నేను ఈ రూట్లో రావడం, అందులోకి రాయల్ ఎన్ఫీల్డ్ మీద రావడం ఇదే ఫస్ట్ టైం బ్రో. ఎలా ఉంటుంది అన్నది కామెంట్ చేసి చెప్పండి. ట్రాఫిక్ అయితే బాగా ఉంది, ట్రక్కులు బాగా ఉన్నాయి. ఇదేదో నీళ్ళ ట్రక్ అనుకుంటాను. ఊపి ఊపి దబ్బుతున్నాడు. ఆ నీళ్ళన్నీ మన మొహం మీదే పడుతున్నాయి. లాగా నాకు దారి దొరికింది నాన్న, నేను సైడ్ నుంచి లాగేస్తా, నీ వేలో నువ్వు వెళ్ళు. సైడ్కి వచ్చావా దబిడి దిబిడే. ఓరయ్యా ఓరయ్యా రయ్యో. అమ్మయ్యా మొత్తం చేతి బాగా ఇచ్చాడు గురుడు. కాసేపు ఆపు ఆయన అలాగా. ఏముంది ఇక్కడ డ్రోన్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగుంది విద్య అయితే. నేను ఇందాక రాజమండ్రి బ్రిడ్జి చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి నేను బ్యాక్ సీటింగ్లో ఉన్నాను, వెనకాతలు కూర్చున్నాను. సో వాక్ చేయడానికి ఇద్దరు ఉన్నాం కదా, అవ్వలేదు. చెప్పాగా
మా బ్రో బ్లాగ్ చేయడం అని చెప్పేసి, అందుకని అక్కడ వచ్చినా నేనేం చేయలేకపోయాను. ఇది కొంత వ్లాగింగ్ మట్టుకే ఉంటుంది, ఎక్కువ వ్లాగింగ్ ఉండదు. ఇది ప్రదేశాలు అయితే మేము వెళ్ళే ప్రదేశం అయితే మీకు చూపిస్తాము. మేము ఎక్కడికి రీచ్ అవ్వాలో ఆ యొక్క ప్రదేశం అయితే మీకు చూపిస్తాం బ్రో. అంతవరకు కూడా నేను ఈ రైడ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఏ ఊళ్ళ నుంచి మేము వచ్చాము అన్నది కూడా మీ అందరికీ చెప్తాను బ్రో. పంట పొలాలు చూసారా ఎలా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఈ వివేకానందుడు విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం దగ్గర నుంచి ఈ జోన్ లో డ్రోన్ వేస్తే మటుకు ఎక్సలెంట్ ఉంటుంది. సోలోగా అయితే నేను డెస్టినేషన్ ఎంతైతే ఉంటుందో అంత చక్కగా చేసుకుంటూ ఉంటాను. నేను వెనకాల రైడర్తో ఉన్నా కదా, కాస్త వీడియోలు ఇటు అటు వస్తాయి, అయినా ఇబ్బంది లేదు, అల్టిమేట్ ఉంటుంది వీడియో. విశాఖపట్నం ధర్మవరం అయితే వచ్చేస్తాం. తుని ధర్మవరం హైవేలో ఉన్నాను నేను, బైపాస్. వీడిని మెయింటైన్ చేయాలంటే KTM 390 ఉండాలి, రప్ప ఊతనే ఉంటుంది బండి. 130 140 అని ఇటువంటి హైవేలో ఉండాలి ఆ బండి. రమ్మని అల్టిమేట్ చూస్తాను. బాబు ఏంది నాయన ఏంది, అదే తుప్పర్లు లైట్గా రావడంతో స్లో చేస్తాను నేను దయచేసి. ఆ కంప ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడర్రా రొయ్యలు కంప కొడుతున్నారు అంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళే ఎక్కువ, చేపల వాళ్ళు ఎక్కువైపోయారు. బాబు మారుతి ఆల్టో బెండపూడి హై స్కూల్ దగ్గరికి వచ్చాము. బెండపూడి, ఈ బెండపూడి దగ్గర నుంచి అన్నవరం స్వామివారం చూసుకుంటూ తుని నుంచి వైజాగ్ కొట్టేస్తాము. ఇది బెండపూడి ఊళ్ళోకి దారి. అదే శ్రీనివాస్ గారు, ఆంధ్ర శబరిమల శ్రీనివాస్ గారు ఈ లోపలికి నుంచి వెళ్ళాలి. ఆంధ్ర శబరిమల అంటారు, చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఒక వ్లాగ్ చేస్తాను నెక్స్ట్ టైము. అన్నవరం వచ్చేది దేవుడు అన్నవరం, అదిగో కొండ చూసారా, స్వామివారు కనబడతారు కొంచెం ముంగడికి వెళ్తే. అదిగో 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 స్వామివారి కొండ. సత్యదేవా వస్తున్నానయ్యా, ఓం సత్యదేవాయ నమః. స్వామి నీ ఊళ్ళోంచి వచ్చి నమస్కారం చేసుకుంటున్నా స్వామి. మళ్ళీ ఇన్నాళ్ళకి రాజసింహ గారితో ఒకసారి వచ్చాను, మళ్ళీ రాయల్ దాదా మీద వస్తున్నా స్వామి. మా రాయల్ దాదా అంటే ఈ ఆర్చ్ కమాన్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. అన్నవరం, దేవుడు అన్నవరం, దేవుడు అన్నవరమే కదా అంటారు. దేవుడు అన్నవరం. 2 అన్నవరాలు ఉన్నాయా ఏంటా అని అనుకునేవాడిని ఫస్ట్. అసలు దేవుడు స్వామివారి కమాను, గోమాత దర్శనం చూసారా. జై జై గోమాత, జై గోమాత. కమాన్ నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. ఇవన్నీ చిన్న చిన్న రెస్టారెంట్లు, మనం కాటేజీలు ఉండడానికి లాడ్జీలు అన్నీ ఉంటాయి అన్నవరం దేవస్థానంలోని. అలాగే అన్నవరం దేవస్థానంలో చూడడానికి చాలా ఉన్నాయి. అలాగే వేద పాఠశాల కూడా ఉంది స్వామివారిది. ఇక్కడ నాకు తెలుసుండి చాలా మంది ఉన్నారు. అందులోనే గరిబెల్ల వీరభద్రావు గారు గురువు గారు వైజాగ్ నుంచి ఇక్కడ పాఠశాలలోకి వచ్చారు. పాఠశాల అధ్యాపకుడిగా చేస్తున్నారు.
ఇప్పుడు చాలా పెద్ద అయిపోయారు. నేను ఆయన అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అన్నది తెలీదు. సో ఇవే కాటేజీలు, స్వామివారి కాటేజీలు. ఈ కాటేజీల్లోంచి చిన్నగా ఒక 2-3 కిలోమీటర్లు ఉంటే అయితే ఉంటుంది. ఇది దేవస్థానం పూజారులకి, వాళ్ళకి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ లోపల ఉంటారు. సో పైన అన్ని లాడ్జీలు ఉంటాయి. ఎవరైనా ఉండాలంటే ఈ లాడ్జీలో ఉంటారు. ఫ్రీ కాటేజీలు అయితే కొండ మీద ఉంటాయి. మనం బుకింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సత్యదేవాయ నమః. మనమైతే ఊళ్ళోకి వచ్చాము. సత్యప్రభరాజా పప్పి 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 చక్కగా కూర్చొని పోతాను. శ్రీ సత్యదేవ సన్నిధికి మార్గం ఉంటుంది. మనమైతే కమాన్ యువతల నుంచి వెళ్తున్నాము, లోపల నుంచి వెళ్ళట్లేదు. ఇలా వెళ్తే కొండ మీదకి వెళ్ళిపోతాము. మనమైతే కొండ మీదకి వెళ్ళటం లేదు. ఇగో స్వామివారి వైకుంఠ నారాయణ మహాద్వారం స్వామివారి. చూసారా ఎంత బాగుందో అన్నవరం దేవస్థానం. చాలా రోజులకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. స్వామి సన్నిధికి వెళ్ళకపోయినా గోమాత గోమాత. అయితే ఈ ఊళ్ళోంచి కూడా వెళ్తున్నాము. ఇది బస్ స్టాండ్, అన్నవరం బస్ స్టాండ్. ఇది ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ మన బాబువే ఉన్నాయి. చంద్రబాబుకి మన ఓటు అన్నట్టు. ఇంకా ఆయన పరిపాలన ఇదంతాను. ఇప్పటి నుంచి చూడాలి మరి అన్నవరం దేవస్థానానికి మరి ఏమైనా చేస్తారా ఏంటి అన్నది. దేవి లాడ్జ్. ఇదేం సత్రం అన్నట్టు, వాసవి కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రం ఇది. అయ్యో ఏవైతే పంతులు గారు వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఇదే అన్నవరం దేవస్థానం. కింద స్వామివారి దర్శనం చేసుకుంటూ కమాన్ దగ్గర దర్శనం చేసుకుంటూ మేము ఊళ్ళోంచి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది అన్నవరం దేవస్థానం. మీరు ఎవరైనా ఈ లోపలికి వస్తే విజిట్ చేయండి. ఎంత బాగుందో చూడండి. అలానే ఇలా వెళ్ళిపోతూ ఉంటే అన్నవరం ఊళ్ళోంచి ఇవన్నీ షాపులు. పూసలు, గాజులు, ఇంకా అన్నీను, ఇత్తడి సామాన్లు అన్నీను. ఇగో ఏవైతాం పైనుంచి నేరేళ్ళమ్మ తల్లి గ్రామదేవత కదా. అన్నవర గ్రామదేవత నేరేళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర నుంచి మనం ఇలాగ ఊళ్ళోంచి అన్నవరం ఊళ్ళోంచి కూడా పోతూనే ఉన్నాం. అంతా తూర్పుగోదావరి జిల్లా అంతా న్యాచురల్గా ఉంటుంది. తొండంగి, విశాఖపట్నం, తుని, ఇలా ఊళ్ళోంచి ఇలా బైపాస్కి ఎక్కేస్తాం మనం. ఒకసారి స్వామివారి దర్శనం బయట నుంచి చేసుకుంటే మనం ఎప్పుడైనా వచ్చి స్వామివారికి అక్కడికి రావచ్చు. ఇక్కడ కానీ డ్రోన్ వేస్తే బ్రిడ్జి దగ్గర ఎక్సలెంట్ ఉంది బ్రో. నీళ్ళు అయితే లేవు. పంపా నది కదా, పంపా నది బ్రిడ్జి ఇది, స్వామివారి నది. నీళ్ళు లేవు, లాక్ వేసారా ఏంటో మరి తెలియదు. నీళ్ళు అయితే లేవు. వర్షాకాలం.
ఇగో అక్కడ ఆర్చిలో ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఆర్చిలో వెళ్ళిపోతున్నాము. పునర్దర్శన ప్రాప్తి రస్సు అని చెప్పి మన రాయల్ దాదా గారికి అయితే స్వాగతం చెప్తుంది అన్నవరం. చక్కగా కమాల నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు బైపాస్ ఎక్కేస్తాం. యో 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 స్పీడ్ బ్రేకర్, ఇది మహా బ్రేకర్. అయ్యో అయ్యో అల్టిమేట్ ఉంది. ఇలా ఉండాలి స్పీడ్ బ్రేకర్ అన్నది. ఇక ఇవి ఇలా ఉంటే కష్టమే. మనం బైపాస్ ఎక్కేసాము. బైపాస్ నుంచి కూడా ఇక ఈ రెండు కొండల మధ్యలోంచి తుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏ ఊరిది అన్నట్టే నక్కపల్లి. మొత్తానికైతే నక్కపల్లి వచ్చి చాయ్ తాగినాం. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car.